నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పొలిటికల్ మొమెంటం మారుతోంది. ఏపీలో స్థానిక వేడి రాజుకుంటోంది. సూపర్ 6 హామీ అస్త్రం ఉండగానే లోకల్ బాడీ ఎన్నికల వేళ అతిపెద్ద అస్త్రాన్ని బయటకు తీసింది కూటమి సర్కార్. బీసీ కోటా, డైరెక్ట్ ఎలక్షన్స్ అంటూ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం చేసింది. మీరంటే మీరని టీడీపీ, వైసీపీ పోటాపోటీ విమర్శలకు దిగుతున్నాయి. వైసీపీ బీసీ కోటాను తగ్గిస్తే తాము బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామంటోంది కూటమి. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇంపాక్ట్ ఎంత? కూటమి పవర్ఫుల్ వెపన్ కు వైసీపీ దగ్గర ఉన్న కౌంటర్ అస్త్రం ఏంటి? లోకల్ పోరు సెంట్రిక్ గా ఏపీ పాలిటిక్స్ లో బీసీ ఫైట్. 34% బీసీ రిజర్వేషన్ తో కూటమి అస్త్రం. బీసీ కోటాపై టీడీపీ వర్సెస్ వైసీపీ డైలాగ్ వార్. గతంలో వైసీపీ బీసీలకు అన్యాయం చేసిందంటున్న టీడీపీ. బీసీ కోటా పేరుతో టీడీపీ రాజకీయం చేస్తోందన్న వైసీపీ. స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ ఏపీలో బీసీ రాజకీయం హీటెక్కుతోంది. బీసీ కోటా సెంట్రిక్ గా టీడీపీ, వైసీపీ మధ్య ఓ రేంజ్ లో డైలాగ్ వార్ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో క్రెడిట్ ఫైట్ కు దిగుతున్నాయి పార్టీలు. లోకల్ బాడీస్ లో బీసీ రిజర్వేషన్లపై లేటెస్ట్ గా అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు గతంలో వైసీపీ బీసీలకు అన్యాయం చేసిందని చెప్పుకొచ్చారు. తాము 2019కి ముందు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 10% తగ్గించి 24% అమలు చేసి బీసీలను మోసం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వైసీపీ నిర్లక్ష్యం చేసిందన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ తాము 34% కోటా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతల విమర్శలకు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తోంది. బీసీలపై ప్రేమ ఉంటే డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తోంది వైసీపీ. 52% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామనడం ఏంటని క్వశ్చన్ చేస్తోంది విపక్షం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ను బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏపీలో బీసీ జనాభా 2,70,00,000. స్టేట్ పాపులేషన్ లో ఇది దాదాపు 52%గా చెబుతూ ఉంటారు. ఈ లెక్కన ఏ పార్టీకి అధికారం దక్కాలన్నా బీసీలే కీలకం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా బీసీల చుట్టే రాజకీయం తిరుగుతూ వస్తోంది. ఇప్పుడు నవ్యాంధ్రలో కూడా వెనుకబడిన తరగతులే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నాయి. ఈ క్రమంలోనే బీసీలకు పెద్దపీట వేసిన పార్టీగా బీసీలకు రాజకీయంగా పైకి తేవడంలో కీరోల్ ప్లే చేసిన టీడీపీ మరోసారి బీసీలను అట్రాక్ట్ చేసేందుకు స్థానిక ఎన్నికల వేళ రిజర్వేషన్ అస్త్రాన్ని బయటకు తీసింది. బీసీ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించి వారిని తమ వైపు పూర్తిగా తిప్పుకునేలా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓవైపు బీసీ రక్షణ చట్టంపై కసరత్తు చేస్తూనే మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 34%, మున్సిపాలిటీల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. మొదటి నుంచి బీసీలకు న్యాయం చేసింది కూడా తామేనని చెప్పుకుంటోంది టీడీపీ. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అన్నది ఒక చారిత్రాత్మక డెసిషన్ అంటున్న కూటమి పెద్దలు ఎవరైనా కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజుతోనే వారి రాజకీయం అంతమవుతుందని చంద్రబాబు హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది. లోకల్ బాడీస్ లో బీసీ కోటాపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్ మైలేజ్ కోసమేనంటోంది వైసీపీ. రిజర్వేషన్స్ 50% దాటొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండగా 34% బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని తెలిసి కూడా కూటమి సర్కార్ రాజకీయ ఎత్తులు వేస్తోందని అంటోంది విపక్షం. బీసీలకు 34%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7%, అంటే మొత్తం రిజర్వేషన్లు 56% దాటే అవకాశం ఉందంటున్నారు వైసీపీ లీడర్లు. ఎవరికీ అన్యాయం చేయకుండా 50%కి లోబడి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం అయ్యే పని కాదని, ఇదంతా తెలిసి కూడా కావాలని బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ కు తెరలేపారని మండిపడుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.
ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తే వైసీపీనే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుందని చెప్పి ఓట్లు రాబట్టుకోవాలనేది టీడీపీ కుట్ర అని ఆరోపిస్తోంది వైసీపీ. చంద్రబాబు వ్యూహాత్మకంగానే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న వేళ బీసీ కార్డు తెరపైకి తెచ్చారన్న చర్చ జరుగుతోంది. అయితే కూటమి సర్కార్ వేసిన ప్లాన్ కు వైసీపీ దగ్గరున్న విరుగుడు ఏంటన్నదే హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో వైసీపీ బీసీ రిజర్వేషన్లను తగ్గించిందని టీడీపీ చేస్తున్న అలిగేషన్ కు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సేమ్ టైం ఇప్పుడు 34% రిజర్వేషన్లపై కూడా విరుగుడు కనుక్కోకపోతే వైసీపీకి రాజకీయ ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యమవుతుందో లేదో ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ లోకల్ పోరు సెంట్రిక్ గా బీసీ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అమలైతే మాత్రం ఆ క్రెడిట్ టీడీపీకి దక్కటం ఖాయం. కానీ పొలిటికల్ గా సెన్సిటివ్ అంశంగా మారిన బీసీ కోటా విషయంలో టీడీపీతో పాటు వైసీపీ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.